నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందున్న పరిస్థితులు, తర్వాత పరిస్థితులు. జంతర్ మంతర్ ఖాళీ అయిపోయింది. బొద్దింకల్ని మొత్తం ఖాళీ చేసేసామని ప్రభుత్వం అనుకుంటుంది. బొద్దింకల్ని ఖాళీ చేసి ఉండవచ్చు కానీ ఆ బొద్దింకలు విసిరిన భావజాలం అక్కడి నుంచి ఖాళీ అయిందా లేదా ఒకటి. రెండోది, 2647 మంది క్రిమినల్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ ఆందోళనలో విద్యార్థులతో పాటు వచ్చి విద్యార్థుల ముసుగులో పాల్గొన్నాడు. వాళ్ళ సంగతి ఏం చేస్తున్నారు? అండ్ పాకిస్తాన్కి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫైండ్ అవుట్ చేశారు, వాటిని ఫ్రీజ్ చేశారు. విదేశీ హస్తం ఉందా లేదా అనే మీమాంస జరుగుతుంటే ఇన్వాల్వ్మెంట్ ఉందని చెబితే అది మరో పెద్ద రచ్చకు దారితీస్తుందని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సింపుల్గా దాన్ని డిస్మిస్ చేసుకుంటూ పక్కనకి వెళ్ళింది. కానీ ఉన్నదనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ లోకల్గా ఆప్ జెండా వేసుకొని తిరిగిన గుండాలు, వాళ్ళ సంగతి మొత్తం అన్నీ బయటపడినాయి. ఫింగర్ ప్రింట్స్తో సహా మొత్తం లెక్క తేలినాయి. సరే, ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వద్దాం. ప్రతిష్టకు పోకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అండ్ యువతని స్వాంతనపరిచే రీతిలో ఆయన మాట్లాడటం, ప్రధానమంత్రి అంతకుముందు 2 రోజులు మాట్లాడటం, ఇవన్నీ చూసాం. కానీ ఇది బ్యాటిలా వారా అంటే రెండుకి తేడా ఉంది. ఇది బ్యాటిల్, వార్ రేపు జరగబోతోంది పార్లమెంట్లో వర్షాకాల సమావేశంలో. FCRA ఉంది, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దాన్ని సాగనీయకూడదు అనేది విపక్షాలు ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాయి. మహిళా రిజర్వేషన్, సవరణ బిల్లు, డీలిమిటేషన్, ఈ 3 కలిస్తే వార్. ఇప్పుడు జరిగింది బ్యాటిల్. వార్తో పోలిస్తే బ్యాటిల్ కోల్పోవటం పెద్ద నష్టం కాదు. ఎందుకంటే అది పెద్ద గీత, దాని ముందు ఈ బ్యాటిల్ చిన్న గీత అయిపోతుంది. ఫోకస్ దాని మీదకి మళ్ళుతుంది. వాస్తవంగా దీన్ని అడ్డం పెట్టుకొని వారిలో రచ్చ చేద్దామని చెప్పేసి విపక్షాలు ప్రయత్నించాయి. బట్ దీన్ని ప్రభుత్వం కొంత జాగ్రత్తగానే హ్యాండిల్ చేసింది. ఆందోళన అయిన తర్వాత అయినా ఒక పక్క సోనం వాంగ్చుక్ని సవరదీసి లడఖ్కి పంపించే ప్రయత్నం కూడా జరుగుతోంది. సో ఆయన మీద ప్రొటెస్ట్ పెరిగింది. అండ్ ఇదే బ్యాటిల్లో గెలిచామని అనుకున్న CJP కానీ కేజ్రీవాల్ కానీ బెత్తరపోవాల్సిన పరిస్థితి ఏంటంటే హైజాక్ చేశాడు రాహుల్ గాంధీ గారు. మొత్తం బ్యాటిల్ని హైజాక్ చేశాడు. చివరిదాకా తీసుకెళ్ళి చివరిలో పక్కకి తప్పుకోవటం ఆయన అలవాటే. సరే, ఏదో అక్కడికి వెళ్ళాడు, 22 మంది విద్యార్థుల స్మృతికి నివాళులు అర్పించాడు. వారాల చేయబోతున్నాడు. దీని మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కూడా అయిన ఆదిత్యకృష్ణ గారు. నమస్తే ఆదిత్యకృష్ణ గారు. నమస్తే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉదంతో నెక్స్ట్ ప్రహ్లాద్ జోషి టేక్ ఓవర్ చేశారు. బహుశా ఈ షబుల్లో ధర్మేంద్ర ప్రధాన్కి ఇంకొక శాఖ పోర్ట్ఫోలియో కేటాయించవచ్చేమో, లైక్లీ. కరెక్ట్. సో ధర్మేంద్ర ప్రధాన్జీ అనేది ఆయన చాలా క్రిటికల్ పర్సనే బీజేపీకి. ఆయన 2014 నుంచి కన్సిస్టెంట్గా ఉన్నారు. ఉండి కూడా ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఆయనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన లోక్సభ ద్వారా ఇన్ఫ్యాక్ట్ ఆయన 2004లో ఐ థింక్ ఫస్ట్ టైం లోక్సభ నుంచి 2004లో వెళ్ళారు. తర్వాత ఆయన 2004 to 2008 అయిన తర్వాత ఆయన లేకపోతే మళ్ళీ రాజ్యసభ ద్వారా తీసుకొచ్చారు 2014లో. తీసుకొచ్చి ఆయన అప్పుడు కూడా ఆయనకి సిగ్నిఫికెంట్ పొజిషన్స్లోనే ఉన్నారు. ఫైనల్గా 2021లో ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా చూసినా కూడా ఇప్పుడు ఫస్ట్ 2014లో స్మృతి ఇరానీ ఆమెను చేశారు. స్మృతి ఇరానీజీని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తే అప్పుడు హెచ్ఆర్డీ అనేవాళ్ళు. అప్పుడు 2 to 3 years ఆమెను ఉన్నారు. తర్వాత ఐ థింక్ ప్రకాష్ జావడేకర్ జీ ఎవరు వచ్చారు, ఆయన కూడా ఇంతే 2 years. తర్వాత నెక్స్ట్ కూడా 2 years. ఫైనల్గా ధర్మేంద్ర ప్రధాన్ జీ ఇస్ ద ఫస్ట్ టైం దట్ 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎన్డీఏకి ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ. ఇప్పుడు ఆయన రిజైన్ చేయటం అనేది నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే ఆయన మీద సింగులర్గా ఆయనని టార్గెట్ చేసి ఆయనకి భయంకరమైన ఒత్తిడి పెట్టి, అంటే మన ఓటి వాళ్ళు బేసిక్ ఒత్తిడిలకే మనం కొలాప్స్ అయిపోతాం. అట్లాంటి మనిషి ఒక నేషనల్ లెవెల్లో చేసి దానికి ఫారిన్ ఫండెడ్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవ్వటం, ఒపోజిషన్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వటం, తర్వాత చిన్నగా అట్లాగే యూత్ని కూడా, అంటే ఇది మనం డినై చేయకూడదు, యూత్ కూడా కామన్గా ఉండే యూత్ కూడా ఫైనల్గా ఇన్వాల్వ్ అనేది అవ్వాల్సి వచ్చింది చివరికి. అట్లా అయ్యింది. అయ్యేసరికి న్యాచురల్గా ఆయన కాన్షియన్స్ కూడా ఒప్పుకోదు. సో ఆయన రిజైన్ చేయటం అనేది ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే అది ఒక పెద్దరికంగా భావించాలి, కానీ అది ఒక ఓటమిలాగా భావించకూడదు. ఆయన ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ చేశారు. ఆయన రెసిగ్నేషన్ లెటర్లో కూడా రాశారు, యాంటీ సోషల్ అండ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ నీకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, చేయకుండా ఉండాలి కాబట్టి ఐఎమ్ రిజైనింగ్ అన్నారు. సో ఫస్ట్లో అంతా ఆయన టార్గెట్ అంతవరకు ఆయన ఓర్పుకున్నారు. కానీ ఏ క్షణం ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి అప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగడం వల్ల, ఇప్పుడు వీడియోస్ కూడా చూడండి, ఎవడొక్కడ వచ్చేసి కార్ దూసేస్తారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీస్ కార్ని అట్లా తిప్పేసి అట్లా కొట్టేస్తారు, డ్యామేజ్లు చేస్తారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పక్కనుండే అమాయక పిల్లలకి వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతాయి. సో ఇది జరగడం వల్ల ఫైనల్గా ఆయన రిజిగ్నేషన్ అనేది ఇచ్చారు.
ఇన్ఫాక్ట్ ఆయన ముందర నుంచి ఇచ్చారంటున్నారు, అది బీజేపీ పెద్దలు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, అది వాళ్ళ పెద్దరికం, ఎందుకంటే ఆ ప్రెషర్లో ఇట్స్ ఓకే యూ స్టే అని. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఒక ఆర్గనైజేషనల్ మనకి డైనమిక్ కనబడుతుంది, దట్ ఈయన రిజైన్ చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, ఇది ఇద్దరు వైపు కూడా ఇట్ ఇస్ హై వాల్యూగా చేస్తున్నారు. కానీ ఫైనల్గా మీరు బ్యాటిల్లోకి అమాయకులు వచ్చిన తర్వాత, సామాన్యులు వచ్చిన తర్వాత, జెన్యున్ పీపుల్ కలిసిన తర్వాత, అండ్ వీళ్ళతో పాటు మిక్స్ అయిపోయి తెలిసి తెలియకుండా యాంటీ సోషల్, ఫారిన్ ఫండింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, అండ్ ఒక వైలెన్స్ మోడ్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా సమ్హౌ యుల్ హ్యావ్ టు సే దట్ బ్యాటిల్ ఇస్ లాస్ట్. ఎందుకంటే అది ఒక పొలిటికల్ ఉన్నంతసేపు ఇగ్నోర్ చేయొచ్చు, ఫారిన్ ఫండింగ్ ఉన్నంతసేపు ఇగ్నోర్ చేయొచ్చు, బట్ దిస్ బికమ్స్ అ ప్రాబ్లమ్. అండ్ మనం ఒక గుర్తుపెట్టుకోవాలి, టార్గెట్ ఇక్కడ ఏంటంటే మాన్సూన్ సెషన్లో FCRA బిల్ పాస్ అవ్వకూడదు, అట్లాగే ఎడ్యుకేషన్ మీద కూడా ఒక బిల్ వస్తుంది. ఆ బిల్ ఏంటంటే UGC, AICT ఇవన్నీ కలిపేసి ఒక సింగిల్ బాడీ రాబోతుంది. సో అది కూడా జరగనివ్వకూడదు, డీలిమిటేషన్ జరగనివ్వకూడదు, ఉమెన్స్ రిజర్వేషన్ ముందుకు వెళ్ళనివ్వకూడదు. ఇది మెయిన్ టార్గెట్. మొత్తం 5 బిల్లులు ఉన్నాయి. కరెక్ట్. అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు FCRAదీను ఈ ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళు అతని షెడ్యూల్లో పెట్టలేదు, అది పెండింగ్ ఉందని అందరికి తెలుసు కానీ అది ఇంకా షెడ్యూల్లో పెట్టలేదు అది. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు అవుట్కమ్ ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు ఆ బ్యాటిల్ గెలవనిచ్చాము కాబట్టి ఇమ్మీడియట్గా బీజేపీ చేయాల్సింది ఏంటంటే అగ్రెసివ్గా ఆ బిల్స్ని వాళ్ళు ఫోర్స్ చేసుకుంటే అది చేంజ్ చేసేయాలి. అందుకని ఇప్పుడు మీరు CJP కూడా చూడండి, వీఆర్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ, వీఆర్ విత్డ్రాయింగ్ అన్నారు, విత్డ్రాన్ అవర్ అజిటేషన్ అని చెప్పారు, అండ్ జంతర్ మంతర్ ఖాళీ అయిపోయింది. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అక్కడ ఇది కూడా చూడాలి మనం, అక్కడ ఎటువంటి పొజిషనింగ్, అక్కడ విజువల్స్ ఎట్లాంటివి వచ్చాయంటే, ఒకటి మీరు చూస్తే మెయిన్గా JP నడ్డాజీ వెళ్ళి ఆయన ఇచ్చారు ఏంటానికి ఫాస్ట్ బ్రేక్ చేయడానికి. వై JP నడ్డాజీ అంటే మాత్రం ఆయన వచ్చేసరికి ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చారు. సో ఒక హెల్త్ మినిస్టర్గా ఆయన హెల్త్ కన్సర్న్ వెళ్ళడం, దట్ ఈస్ గుడ్ ఆప్టిక్స్. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిజీ ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ చాయిస్. ఎందుకు గుడ్ చాయిస్ అంటే, ప్రహ్లాద్ జోషిజీ కూడా ఆయన కూడా 2004 నుంచి ఉన్నట్టున్నారు, ఆయన లోక్సభ నుంచి కన్సిస్టెంట్గా 5 సార్లు గెలిచారు. అండ్ ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 370 అంటే కశ్మీర్ రిలేటెడ్ అది అబ్రిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసిందే లార్జెస్ట్ ఛాలెంజ్ పార్లమెంట్ని హ్యాండిల్ చేయడం. ఆ టైంలో ప్రహ్లాద్ జోషిజీ పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్ ఆయన. సో ఆయన ఆల్రెడీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అని చేశారు. ఇప్పుడు ఆయనకి అఫ్కోర్స్ ఆయనకి ఐ థింక్ కన్జ్యూమర్ అఫేర్స్, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్, దీని మీద ఆయన మినిస్ట్రీ ఉంది, దాంతో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో అండ్ ఇన్ఫాక్ట్ ఆయన స్పీచ్లు చూడండి, బాగా అగ్రెసివ్గా ధర్మేంద్ర ప్రధాన్జీ కొంచెం లేట్ బ్యాక్గా మాట్లాడినప్పుడు ఈయన చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. సో ఐ థింక్ బీజేపీ వైపున ధర్మేంద్ర ప్రధాన్జీ రెసిగ్నేషన్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రహ్లాద్ జోషిజీని తాటం, ఇట్ ఈస్ అ గ్రేట్ మూవ్. ఎందుకంటే ఇంకా మిగిలినటువంటి కరిక్యులం చేంజెస్ ఇది కూడా మనం ఒకటి అప్రిషియేట్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్జీ 2020లో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ అయినా కూడా 2021లో ఇంప్లిమెంటేషన్ మొదలైంది. ఎంతో మంది దాన్ని రెసిస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈమె అరుంధతి వచ్చింది, అరుంధతి రాయ్ వచ్చి కూడా ఈయన పక్కన ఎవరు ఆ ప్రొటెస్టర్స్ పక్కన సోనం వాంగ్చూ దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే లెఫ్టిస్ట్ బేస్డ్ హిస్టరీ మొత్తం ధర్మేంద్ర ప్రధాన్జీ చాలా మటుకు యూటర్న్ చేయించారు. ముఘల్ సబ్జెక్ట్స్ బాగా తగ్గాయి. అక్బర్ ద గ్రేట్ అనేది మన చిన్నప్పుడు అక్బర్ ద గ్రేట్ అని చదివాం, ద గ్రేట్ అనేది తీయించేశారు. ఇప్పుడు ఎంపరర్ అనేది కూడా తీయించారు, అవన్నీ తీయించేశారు. టిప్పు సుల్తాన్ చేసిన అరాచకాలు, ఔరంగజేబ్ చేసే అరాచకాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ప్లస్ ఇప్పుడు మౌర్యాస్ గురించి, మౌర్య ఎరా, గుప్తా ఎరా, చోలాస్, పాండ్యాస్, సతవాహనాస్ వీళ్ళందరి మీద ఇంట్రొడ్యూస్ చేశారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా వాళ్ళు సేక్రెడ్ జాగ్రఫీ అనే కన్సెప్ట్ కూడా పిల్లల స్కూల్ టెక్స్ట్ బుక్స్లో వచ్చాయి. దాంట్లో జ్యోతిర్మఠాల గురించి, లేకపోతే శక్తిపీఠాల గురించి, కుంభమేళా గురించి, ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి ఇవన్నీ తెలియదు చిన్న, రైట్? సో ఇవన్నీ మీరు చూస్తే ఆల్రెడీ ఆయన ఒక లెఫ్టిస్ట్ మార్క్సిస్ట్ బేస్డ్ కరిక్యులంని ఆయన బాగా అగ్రెసివ్గా మార్చారు. ఇంకా చాలా మిగులుంది. ఇన్ఫాక్ట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2020లో ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ ఇంప్లిమెంటేషన్ చేయించారు, కానీ కొంచెం కాషియస్గా వెళ్తున్నారు, అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. బట్ ప్రహ్లాద్ జోషిజీ హీ హాస్ ద కేపబిలిటీ దట్ అగ్రెసివ్గా, ఇప్పుడు 370 దగ్గర చూసాము, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కూడా ఆయన ద్వారానే జరిగింది. ఈ రెండు కూడా ఎంత అగ్రెసివ్గా పుష్ చేశారో, ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బీజేపీ. అవతల వైపు సెలబ్రేట్ చేస్తుండొచ్చు, పర్వాలేదు, దే కెన్ సెలబ్రేట్ దట్ ఇట్ ఈస్ అ బ్యాటిల్ లాస్ట్ అని. కానీ లార్జర్ వార్లో ప్రహ్లాద్ జోషిజీ ఆయన ఇప్పుడు బుల్డోజ్ చేయించి కరిక్యులం రిఫార్మ్స్ అన్నీ కూడా ప్రో భారతీయ రిఫార్మ్స్ డెఫినెట్గా ఇప్పుడు తీసుకురావాలి. ఎలా ఉండబోతుంది అంటే, మీరు ఇద్దరి నాయకత్వ లక్షణాల గురించి చాలా స్పష్టంగా విడమర్చి చెప్పారు. ఈయన ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తూ స్లోగా వెళ్తారు ధర్మేంద్ర ప్రధాన్. అంటే స్లో అంటే స్లోని కాదు, వ్యూహాత్మకంగా ఆయనకే వ్యూహం ఉంది, దాంతోపాటు వేగం కూడా ఉంది ప్రహ్లాద్ జోషి. ఇప్పుడు మీరు అన్నట్టు బ్యాటిల్ ముగిసింది, వార్ మొదలు కాబోతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ పార్లమెంట్ సెషన్స్ ఐ థింక్ వచ్చే నెల 13 వరకు ఉన్నట్టున్నాయి. ఈ సెషన్స్లో ఇప్పుడు ఈ 3 మేజర్, ఇది ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్, డీలిమిటేషన్ అండ్ FCRA. యాజ్ రైట్లీ సెడ్, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ అసలైన చరిత్రని తిరిగి అందించే ప్రయత్నం చేసినందుకు గాను లెఫ్టిస్ట్ శక్తులు అండ్ నో డౌట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కత్తిగట్టి
ఈయన్ని ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేశాయి అనేది ఒక వాదన. ఈ వాదన మొత్తం కూడా ఆయన అవినీతి పరుడంలా ఆయన దీన్ని అడ్రస్ చేయలేకపోయారు కాబట్టి రాజీనామా చేయాలి. ఆ మాటకొస్తే మోడీ క్యాబినెట్లో ఆ ముద్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అండ్ ఏమన్నా అడమెంట్, ఆరగెంట్ ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉండొచ్చేమో కానీ బట్ ఓవరాల్గా కరెక్ట్. బట్ ప్రహ్లాద్ జోషి ఇంకా టఫ్ టాస్క్ కదా ఇది. కరెక్ట్. ఇప్పుడు మిగిలిన లెఫ్ట్ ఓవర్, ఎందుకంటే మహాభారతం మొదలెట్టింది నన్నయ్య, ఆయన 2.5 పర్వాలే రాశాడు, ఎక్కువ రాసిన తిక్కన. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి తిక్కన ఉద్యోగం చేయాలి. కరెక్ట్. కానీ ఇప్పుడు ఈయనకేంటి, ప్రహ్లాద్ జోషిజీకి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తే బీజేపీ రిజైన్ చేసింది కాబట్టి వీ హ్యావ్ గాట్ విక్టరీ అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే మోరల్ హై గ్రౌండ్ అనేది బీజేపీకి వస్తుంది. దట్ బి గేవెన్. డిక్టేటర్షిప్ అన్నారు, డిక్టేటర్షిప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే మోదీజీ మాట్లాడలేదు అన్నారు. పాపం ఆయన సెల్ఫీ కెమెరా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని మరి ఆయన ఒక వీడియో చేసి దాంతో నాకు సజెషన్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఆయన ఫ్రేమ్ మార్చుకొని మళ్ళీ ఇంకో వీడియో చేసి, నిజం చెప్పాలంటే పాపం ప్రధానమంత్రి కూడా దీని మీద కమెంట్ చేయాల్సి వచ్చింది. రైట్. సో ఐడియల్లీ ఆయన దాకా చేరకూడదు, ఆయన డీల్ చేయాల్సినటువంటి విషయం కాదు ఇది. బట్ ఎనీవే హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఇప్పుడు ప్రహ్లాద్ జోషిజీకి ఏంటంటే డిఫికల్ట్ది, ఆయన ముందర ఒక వార్ ఉన్నా కూడా పాయింట్ ఏంటంటే ఆయనకి చాలా మటుకు మోరల్ హై గ్రౌండ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పంజాబ్లో కూడా మనకి జరుగుతుంది. పంజాబ్లో కూడా మనకి క్లాస్ 12 అట్లాగే రిక్రూట్మెంట్ రెండిట్లో పేపర్ లీకేజ్ అయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయిస్తాడా? ఏమో ప్రస్తుతానికి అదే మాట్లాడట్లేదు కదా, అసలు మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు. సో ఇది బీజేపీ కాంగ్రెస్ దీక్ష శిబిరం నుంచి జంప్ అయిపోయాడు, మళ్ళీ కనపడలేదు ఇంకా. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏంటంటే అండి ఈ స్పెసిఫిక్ బ్యాటిల్ కూడా ఇప్పుడు మహాభారతం అన్నారు కాబట్టి సేమ్ మహాభారతం లాగానే. ఎట్లా అంటే దాంట్లో రకరకాల పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పార్టీకి ఏంటి భీష్ముడి మీద రివెంజ్ తీసుకోవాలి, ఒకరికేమో ద్రోణాచార్య మీద రివెంజ్ తీసుకోవాలి, ఒకళ్ళేమో నా స్నేహితులు వీళ్ళు అధర్మంగా ఉన్నా కూడా వీళ్ళతో పాటు ఉండాలని కర్ణుడు వస్తారు. అట్లా రకరకాల ఎజెండాస్ ఉన్నాయి. భీముడేమో ఒక శపథం తీసుకుంటాడు, అట్లా ద్రౌపదిని అట్లా చేశారు కాబట్టి వాళ్ళ రక్తంతో అట్లా చేయాలి ఇవన్నీ చెప్పి ఎవరి ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. సో అట్లా ఇక్కడ కూడా మీరు చూస్తే ఒకటి ఎఫ్సీఆర్ఏ బేస్డ్ ఎజెండా మీద కూడా నడిచింది. సోనం వాంగ్చుక్జీ కూడా డెఫినెట్గా ఎఫ్సీఆర్ఏ బేస్డ్ ఎజెండా ఉంది డెఫినెట్గా, అందుకని ఆయన పిక్ చేస్తుంటారు. అండ్ ఐ థింక్ మోస్ట్ లైక్లీ ఒక బయటికి రానటువంటి డీల్ ఏముంటుందంటే ఆయన సెక్మోల్ ఏదుందో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్, దాని మీద ఎఫ్సీఆర్ఏ క్యాన్సిలేషన్ జరిగింది అది లాస్ట్ టైం లదాఖ్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గమనించండి, మోస్ట్ లైక్లీ ఏమంటారంటే సెక్మోల్ మీద ఎఫ్సీఆర్ఏ అనేది మళ్ళీ మేము రీఇష్యూ చేసామనే మాట అయితే మోస్ట్ లైక్లీ వస్తుంది. సో అట్లా వస్తే ప్రెషర్ కీల్డ్ అయినట్టు కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన గెలిచినట్టు, ఈ బ్యాటిల్ ఆయన గెలిచారు కదా మరి. ఆన్ వాట్ టర్మ్స్ హీ వన్, ఆ టర్మ్స్ వినాలి. ఇప్పుడు ఆయన టర్మ్స్ డెఫినెట్గా ఆయన చేయడం నీట్ అని చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆయన ఎఫ్సీఆర్ఏ ఎజెండా ఉంది, ఆయన కుంపటికి ఆ ఎఫ్సీఆర్ఏ కావాలి. కరెక్ట్, అది కావాలి. సో అందుకని నిజం చెప్పాలంటే జితేంద్ర సింగ్ జీను ప్లస్ మన జేపీ నడ్డాజీ వాళ్ళిద్దరు మాట్లాడిన మరుక్షణం ఆయన హీ ఇమ్మీడియట్లీ కాల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఇన్ 1 or 2 days అది అయిపోయింది. సో అక్కడే కొన్ని చోట్ల తగ్గారు. బట్ అట్ ద సేమ్ టైం ఏం చేయాలి, ఎఫ్సీఆర్ఏ అనేది క్యాన్సిలేషన్ నుంచి అది మళ్ళీ రెన్యూవల్ చేసినా కూడా ఎఫ్సీఆర్ఏ అమెండ్మెంట్ బిల్ బుల్డోజ్ చేసేయాలి. ఎందుకంటే ఫారిన్ ఎలిమెంట్స్ అనేవి మిస్యూజ్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు నోర్లు ముయించాలి. ఓకే, మీరు ఎంత బుల్డోజ్ చేసినా ఇప్పుడు ఇతని అదే ఇన్స్టిట్యూషన్ ద్వారా వస్తాయిగా, మళ్ళీ వస్తాయి. కానీ మీరు చూస్తే యాక్చువల్గా మెయిన్ ఉన్నటువంటి ఆయన మీద విమర్శ ఏంటంటే సావరైనిటీ ఆఫ్ ఇండియా మీద ఆయన ఎవరో రీసెర్చ్ చేయమన్నారని చెప్పి అది మెయిన్గా చెప్పి ఆయన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అండ్ అది ఇంకొంచెం అకౌంట్స్ ఇవి అయ్యాయని చెప్పారు. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే నా అభిప్రాయంలో మనం న్యూట్రల్గా చెప్పాలంటే అది కొంచెం వాళ్ళు తెలివిగా చేసినటువంటిది. ఎందుకంటే ఆయన ఓవరాల్ పేపర్ది ఆయన రిలీజ్ చేశారు. ఆ ఓవరాల్ పేపర్ది చూస్తే ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ సావరైనిటీ ఇన్ ఇండియా అన్నారు. ఆ టాపిక్ మొత్తం ఫుడ్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, ఫుడ్ సావరైనిటీ గురించి ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, లీగల్ ఇంటర్ప్రిటేషన్గా మీరు ఫుడ్ సావరైనిటీ అని రాయలేదు కదా, ఫుడ్ సెక్యూరిటీ, సస్టైనబిలిటీ అండ్ సావరైనిటీ విడిగా ఆఫ్ ది కంట్రీ అనే పద్ధతిలో మాట్లాడారు. భారత ప్రభుత్వం మాట్లాడారు. కరెక్ట్. అది మనం ఎందుకు మన హోమ్ మినిస్టర్ ఎందుకు చేసినట్లు, బికాజ్ ఆయన లదాఖ్ ప్రొటెస్ట్కి వెళ్ళి లదాఖ్ ప్రొటెస్ట్ అప్పుడు కొంచెం గవర్నమెంట్తో ఇంకా మాట్లాడి నెగోసియేషన్ అది జరగకపోతుంటే అప్పుడు ఆ మూవ్మెంట్లోకి వెళ్ళారు. 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఈయనకి ఏంటి ఉండే పని, అక్కడికి వెళ్ళేందుకు మాట్లాడాల్సి వచ్చింది. సో నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి చాలా మంది వెళ్తుంటారండి. అది ఇట్స్ నాట్ లైక్ నోబడీ గోస్, పీపుల్ కీప్ గోయింగ్, ఆ ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకులు వెళ్ళే వాళ్ళు, బిజినెస్ మెన్ కూడా వెళ్తూనే ఉంటారు. సో సమిట్స్ జరుగుతాయి, గ్లోబల్ సమిట్స్ జరిగినప్పుడు పిలుస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇది కూడా ఒక విమర్శ ఆయన మీద వస్తుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే బీజేపీ పక్షంలోనూ ఒక నేషనలిస్ట్ పక్షంలోనూ హీ కుడ్ హావ్ సెడ్ నో. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోనం వాంగ్చుక్ ఆయన నేషనలిస్ట్ అయినా కాకపోయినా ఆయన గ్లోబలిస్ట్. ఆయన గ్లోబలిస్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే లెఫ్ట్ లిబరల్ అంటే యూఎస్ఏ ఏం చెప్తుందో అది ఆయన ఫాలో అవ్వాలి, అంతే. రైట్. సో ఆయన అది అధీర్ అవ్వాలి. అప్పుడే ఆయనకి ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్, రాకెఫెల్లర్ ఫండింగ్, రామన్ మెగసెసేలు ఎట్లా వస్తాయి, యూఎస్ ని ఫాలో అయితే అబ్సల్యూట్లీ రైట్. రామన్ మెగసెసే అనుకోండి, ఈయన మ్యాగ్సెసే అవార్డు ఇచ్చారు ఆయనకి. ఆ లింక్ అనేది 100% ఉంది, ఆయనకి సపోర్ట్ అది 100% ఉంది. కానీ అది వాడుకొని యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్ గా భారతీయ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా చేశాడా అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అది లేదు, రైట్.
కానీ సపోర్ట్ ఉంది. ఆయన ఆ ఎకో సిస్టమ్కి చెందినటువంటి మనిషి. ఇన్ఫాక్ట్ మన ఆర్బీఐ గవర్నర్ అప్పట్లో రఘురామ్ రాజన్ జీ ఉన్నారు. ఆయన కూడా ఆ ఎకో సిస్టమ్కి, ఆయన ఏమైనా దేశ ద్రోహం అని చేశారో లేదు, బట్ పొలిటికల్ స్టాన్స్ ఒకటి ఉంటుంది. ఆ పొలిటికల్ స్టాన్స్ ఏంటి? ప్రో కాంగ్రెస్, ప్రో వెస్ట్, ప్రో అమెరికన్ ఉంటుంది. ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రో చైనీస్, వేర్ అమెరికన్ ఇంట్రెస్ట్ అలైన్ అనే చోట ప్రో చైనీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అది మనం పొలిటికల్గా చెప్పాలంటే అది పట్టుకుని తొక్కచ్చు కానీ అని, విచ్ ఇస్ వాట్ ఎసెన్షియలీ హ్యాపెండ్, రైట్? అండ్ ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, వాళ్ళ తన కొడుకు అవుతారు, తనకే నెక్స్ట్ జనరేషన్ తను. సో ఆయన పొలిటికల్ మూవ్మెంట్ కాకుండా సోషల్ మూవ్మెంట్ అనేది తీసుకున్నారు. సో ఒక విధంగా ఏంటంటే అది కూడా ఆయన అంటారు, నాది ఇది అన్ఫేర్గా చేశారు కదా. ఇప్పుడు దట్ ఈస్ అ బ్యాటిల్ కదా, పొలిటికల్ బ్యాటిల్లో ఎప్పుడైనా అదే జరుగుతుంది. నేను ఇది చేస్తున్నాను, మరి నాకు ఇది ఉంది, ఇది పబ్లిక్లో ఇది చెప్తాను, ఇది ఇమీడియట్గా ఎత్తేస్తారా? ఒక 2 నెలలాగా ఎత్తారు. కొంచెం చిన్నగా నిదానికి FCR అమెండ్మెంట్ అయ్యేదాకా మేబీ ఐ థింక్ వెయిట్ చేస్తారు. మేబీ గవర్నమెంట్ కూడా తెలివిగానే చేస్తుంది కాబట్టి ఏమంటారంటే అమెండ్మెంట్ పాస్ మనమే ఇక్కడ కూర్చొని ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు గవర్నమెంట్ 100 డైమెన్షన్స్ డెఫినెట్గా ఆలోచించాలి. సో ఇప్పుడు FCR అనేది ఒక బ్యాటిల్. ఇంకోటి ISI వాళ్ళు వచ్చి అట్లాగొట్లాగా ఇంటిగ్రిటీ ఆఫ్ భారత్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా అంటుంటారు, నేమ్ ట్యాగ్స్ పెట్టుకోలేదు ఎందుకు పోలీసులు అంటారు. ఇప్పుడు నేమ్ ట్యాగ్స్ ఉన్న మరుక్షణం ఏం చేస్తారు? ఎవరైనా పోలీసు ఒక లాఠీ చార్జ్ చేస్తుంటే పేరు చూసి ఇప్పుడు హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా చూసి చూసావా ముస్లిం వాడి ఇతని కొట్టారు, చూసావా హిందూ వాడిని. అది మన వాళ్ళు కూడా కాదు, ISI వాళ్ళ మాడ్యూల్స్ అని నడుపుతాయి అవి. అండ్ ISI వాళ్ళ మాడ్యూల్స్ కూడా మన భారతీయ పేర్లతో పెట్టుకొని సౌత్ లోను, ఈస్ట్ లో, నార్త్ ఈస్ట్ అక్కడ కూర్చొని వాళ్ళు వెళ్ళి ట్వీట్లు చేస్తారు. ఇంకా అది ఎట్లా ఆపుతాం మనం ఇది? సో న్యాచురల్గా అందుకని నేమ్ ట్యాగ్స్ అనేది లేవు. బట్ అట్ ద సేమ్ టైం పోలీసులు ఎవరన్నా కొంచెం తేడాగా చేసిన వాళ్ళ మీద కూడా కొన్ని చర్చలు అనేవి తీసుకున్నారు. సస్పెన్షన్స్ కూడా జరిగినవి ఉన్నాయి. పోలీసులు కూడా క్లీన్ చిట్ ఇవ్వక్కర్లా. నిజం చెప్పాలంటే పోలీసులు కూడా కొంచెం ఎక్సెసెస్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది ఇన్నోసెంట్ పిల్లలకి లాఠీ చార్జ్ రొటీన్ అయినప్పుడు కొన్ని అక్కర్లేని పనులు చేశారు. వెళ్ళి చెంప మీద కొట్టటాలు, పరిగెడుతుంటే కాలు అడ్డం పెట్టి పడేటట్టు చేయటాలు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ పర్వర్టెడ్ థాట్స్. ఇవి ఎనీవే కొంతమంది పోలీసులకు ఉంది. అట్లాగే ప్రొటెస్టర్స్ కూడా కొంతమంది పర్వర్టెడ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ దర్. అందుకని లక్కీగా అందుకనే మీరు చూస్తే ఇప్పుడు సౌరవ్ దాస్ అనే అబ్బాయి CJP నుంచి అతను అన్నాడు దట్ మా ప్రొటెస్టర్స్ మీద ఏమి చేయకూడదని మా డిమాండ్, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు మా వాళ్ళు కాదు అని ఆ అబ్బాయి చేత చెప్పించారు మొత్తానికి ప్రభుత్వం. విచ్ ఎసెన్షియలీ మీన్స్ వాళ్ళ మీద తీసుకున్నటువంటి యాక్షన్ 100% గట్టిగా తీసుకున్నారు. ఎవరు చెప్పించారు అది? అంటే డెఫినెట్గా ఇదంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరే, JP నడ్డా జీను, జితేంద్ర సింగ్ జీ. దీంతో ఇంకోటి మనకేం తెలుస్తుందంటే జితేంద్ర సింగ్ జీ కూడా ఇప్పుడు ఎలివేషన్ ఆఫ్ ర్యాంక్స్ మన కళ్ళలో కనబడుతున్నాయి. ఇంతకు ముందర ఆయన అంత ఎలివేట్ చేసినట్టు కనబడాలి. ఇప్పుడు ఇంత మేజర్ ఇష్యూలో ఆయన అంటే మొన్న కూడా రీసెంట్ గా వచ్చారు. మొన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం తిరుపతికి కూడా విజయవాడ వచ్చినప్పుడు నేను ఇంటరాక్షన్ అయింది. ఆయన బేసికల్ ఇంటలెక్చువల్, ఐ థింక్ ప్రొఫెసర్ అనుకుంటాను, ప్రొఫెసర్ ఆర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇప్పుడు సైన్స్ రిలేటెడ్ ఉంది అది కూడా PM వల్లనే ఉన్నారు ఆయన, అటామిక్ ఎనర్జీతో ఉన్నారు. సో ఎసెన్షియలీ ఇక్కడ ఏంటంటే మీరు ఓవరాల్ చూస్తే ఇక్కడ FCR ఇస్ వన్ ఆస్పెక్ట్ దట్ లెనీ బి డెల్ట్. ఇప్పుడు ఇక్కడ హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ రెండు ఇక్కడ టార్గెట్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హోమ్ అఫేర్స్ని సైలెంట్గా పెట్టారు. పబ్లిక్లో FCR గురించి చెప్తే పబ్లిక్ ఏమంటుంది, మంచిదే కదా FCR అమెండ్మెంట్ అంటారు. ఇంకోటి అన్యాచురల్ డెమోగ్రఫిక్ డివైడ్ మీద, అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ మీద అమిత్ షాజీ ఒక ప్యానెల్ పెడతామన్నారు. అంటే ఈ కన్వర్జన్స్ ద్వారా, ఇన్ఫిల్ట్రేషన్స్ ద్వారా మనకున్నే ఈ పాపులేషన్ ఏం మారుతున్నదో దాని మీద అమిత్ షాజీ ప్యానెల్ పెడుతున్నారు. అది కూడా టార్గెట్ ఉంది. సో దానిపైన ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు SIR ముందుకు వెళ్తున్నది, NPR అనేది చేస్తారు, డీలిమిటేషన్ జరుగుతుంది. ఇవన్నీ చాలా మటుకు చూస్తే మీరు హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ కింద ద్వారానే జరుగుతుంది. సో యాక్చువల్ టార్గెట్ ఓవర్ హియర్ ఇస్ అమిత్ షాజీ, ఇట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. స్కేప్ గోటింగ్ చేసింది వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఏం పర్సనల్గా వెళ్ళి ఆయన ఏం పేపర్లు ఏం అమ్ముకోలేదు కదా, బట్ ఆయనకి అకౌంటబిలిటీ అన్నారు, కరెక్టే. టు బీ ఆనెస్ట్ నా అభిప్రాయంలో ఏంటంటే ఈ మూవ్మెంట్ కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఈ ప్యాటర్న్ ఇప్పటిది కాదు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అదే జరిగింది, అన్నా హజారే మూవ్మెంట్ అప్పుడు అదే జరిగింది. ఇన్ఫాక్ట్ అరబ్ స్ప్రింగ్స్లో లిబియాలోను, ఈజిప్ట్లోను, సిరియాలోను సేమ్ ప్యాటర్న్, వేర్ స్టార్టింగ్లో కొంతమంది వస్తారు కొంచెం పొలిటికల్ నరేటివ్తో, కొంతమంది వచ్చి వాళ్ళు ఒక చిన్న ఒక పాయింట్ పట్టుకొని దాని మీద ఫస్ట్ అవేర్నెస్ మొదలు పెడతారు. మొదలుపెట్టి 2-3 వీడియోస్ చేస్తారు. దాని మీద వెస్ట్ నుంచి ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ ఆర్టికల్స్ రాస్తారు. అది రాసిన తర్వాత చిన్నగా ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. అప్పుడు సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళు విస్తరిస్తారు. విస్తరించిన తర్వాత ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఒక ప్రొటెస్ట్ పెడతారు. ఆన్ గ్రౌండ్ ప్రొటెస్ట్ పెట్టిన తర్వాత ఫండింగ్లు మొదలవుతాయి. ఫండింగ్ మొదలైక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా పెడతారు. అప్పుడు జనాలు కొంతమంది వస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ఫుడ్ ఫ్రీగా వస్తున్నది, దే కమ్. అది తిన్న తర్వాత చిన్నగా ఏం చేస్తారు, ఒక డేట్ చెప్తారు, ఈ డేట్కి విల్ మార్చ్ ద పార్లమెంట్, లేకపోతే ఈ డేట్కి విల్, బంగ్లాదేశ్లో కూడా అంతే, షేక్ హసీనా దగ్గరికి మార్చ్ చేయబోతున్నాం అంటారు. ఇంకా ఆ రోజు తర్వాత ఇంకా క్రౌడ్ వచ్చిన రోజు, ఆ రోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, లెఫ్టిస్ట్ వాళ్ళు, ISI మాడ్యూల్, CIA మాడ్యూల్, చైనా నుంచి MSS మాడ్యూల్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ వీళ్ళందరూ ఆల్రెడీ పొజిషన్ అయి ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు. అంటే అన్ని చోట్ల అందరు ఉంటారండి, వాళ్ళు స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు. ఈ D-Day కోసం వెయిట్ చేస్తారు. సో ఆర్డర్ ఇది. సో ఈ ఆర్డర్లో మీరు చూస్తే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు? దట్ మీకు నరేటివ్ బేస్డ్ బ్యాటిల్ మొదలుపెట్టిన మరుక్షణం మీకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి వాళ్ళు అలర్ట్ అయిపోవాలి.
ఇటువంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. హౌ డు వి కమ్ నేను అనేది అదే అండి, ఇంత నెరేటివ్ని చాలా బలంగా బిల్డ్ చేసుకుంటూ వస్తే డీప్ స్టేట్ కానీ, డీప్ స్టేట్ స్పాన్సర్ చేసిన మన దేశంలో ఉన్న శక్తులు కానీ, లెఫ్టిస్టులు మేధావులు కానీ, లేకపోతే ఈ CJP బొద్దింకలు కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? కరెక్ట్. అండ్ నిజం చెప్పాలంటే కౌంటర్ నెరేటివ్ని ఎందుకు నడపలేకపోయింది? ఎస్, దట్ ఈస్ ది ఫెయిల్యూర్ ఐ ఫీల్ ఆన్ ఇండియన్ సైడ్. అంటే నాకు అది తెలియదు. వాడికి ఏంటంటే పని, అల్ జజీరాకిను లేకపోతే BBC వాళ్ళకి ఏం పని? దీన్ని ఏదో గ్లోరిఫై చేసి ఇదేదో నరమేధం జరిగిపోయినట్టు ఇక్కడ. ఇది వాళ్ళ పని అది కదా, యాక్చువల్గా అదేం పని కాదు, అది వాళ్ళ పని అది. దట్ భారత్ కొంచెం మరి మన పని ఏంటి? మన పని ఎక్కడ ఉంది? అది డిఫెండ్ చేయాలి మనం. అట్లీస్ట్ మనం ఒఫెన్స్ చేయడానికి సిద్ధంగా లేకపోయినా డిఫెండ్ అనేది చేయాలి. నేనేమంటానంటే అన్ఫార్చునేట్గా భారత్లో మనం కమ్యూనికేషన్లో స్పెక్టాక్యులర్గా ఫెయిల్ అవుతున్నాం, కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, విక్టరీ మన వైపు ఉంటుంది. ప్రోపగండా గేమ్ పాకిస్తాన్ వాడు భయంకరంగా నడుపుతాడు. ఇప్పుడు కెప్టెన్ అభినందన్, వింగ్ కమాండర్ అభినందన్ అక్కడికి వెళ్తారు, అక్కడ మంచి ఒక మిషన్ చేసి వస్తారు. అది హైలైట్ అవ్వరు. ద చాయ్ ఇస్ వెరీ గుడ్ అనేది అది హైలైట్ అవుతుంది. సో ఇది రిపీటెడ్గా ఇదే జరుగుతుంటుంది మనకి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఇరాన్ వర్సెస్ US వార్లో US ఇరాన్ని మొత్తం విధ్వంసం చేసేస్తుంది, కానీ ప్రాపగండా వార్లో ఇరాన్ గెలిచింది. రైట్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు నిజం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లెవెల్లోనే, నరేటివ్ లెవెల్లోనే అది బ్రేక్ చేస్తే హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ అది ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే హోమ్ అఫేర్స్ మినిస్ట్రీకి ఏంటి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద వాళ్ళు టార్గెట్ చేసి కొట్టగలరు. కానీ సివిలియన్స్ వాళ్ళతో జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా టార్గెట్ చేయాలి కదా, ఎవరిని కొట్టాలో తెలియదు, ఎవరిని పట్టుకోవాలో తెలియదు. సో దట్ ఈస్ బికమింగ్ అ మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు అండ్ ఐ ఫీల్ దీంతో పాటు ఈ బ్యాటిల్తో పాటు పొలిటికల్ బ్యాటిల్ కూడా ఉంది. మీరు అన్నట్టు విపక్షాలు కూడా టార్గెట్ చేస్తుంది. మరి పొలిటికల్ బ్యాటిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ లైన్లో నిలబడాల్సింది ఎవరు? ఇట్ ఈస్ నాట్ నార్మల్ కార్యకర్తస్ కాదు, నిలబడాల్సింది ఐటీ సెల్ లేకపోతే కమ్యూనికేషన్ లేకపోతే PR వింగ్ ఆఫ్ BJP ముందు వాళ్ళు ముందు నిలబడి ఇమ్మీడియట్గా వాళ్ళు కౌంటర్ నరేటివ్స్ అనేది చేయాలి. ఐ ఫీల్ సమ్వేర్ అది కూడా కొంచెం వీకెన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, నెరేటివ్ వార్ గురించో లేకపోతే నెరేటివ్ బిల్డింగ్ గురించో ఇవాళ మనం కొత్తగా నేర్చుకోగలం, చాణక్య నీతి నుంచి ఉంది. కానీ ఎక్కడో ఆ ఎలిమెంట్ మిస్ అయిపోయింది. ఎందుకు? మీరు కొన్నేళ్ల క్రితం అనుకుంటాను పెట్రోల్ బంకుల ముందు బోర్డులు ఉండేవి, ఇక్కడ పెట్రోల్తో పాటు నమ్మకం కూడా లభిస్తుందని. కరెక్ట్. అంటే ఏంటి అని చెప్పి బ్రేక్ వేసి ఆగి ముందర పెట్రోల్ కొట్టించుకుంటాడు నమ్మకం సంగతి. తర్వాత కరెక్ట్, ఇది బోర్డు కొత్తగా ఉంది, దాని మీద ఆలోచన మొదలవుతుంది. నెరేటివ్ బిల్డింగ్ అండ్ నెరేటివ్ కన్స్ట్రక్షన్, నెరేటివ్ స్ప్రెడింగ్. కరెక్ట్. ఆ రోజుల్లోనే చేయగలిగినప్పుడు ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నాం? అప్పట్లో మీరు గుర్తుంటే ఇప్పుడు కోల్ నుంచి LPGకి మూవ్ అవటం, దానిలో చాలా మంది అనటం ఇది ఐ థింక్ ధర్మేంద్ర ప్రధాన్జీనో లేకపోతే ఆయన అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ కోల్ నుంచి LPGకి మూవ్మెంట్. అప్పుడు ఎన్నెన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి అన్ని విధానాలుగా రేడియో ద్వారాను, బిల్ బోర్డ్స్ ద్వారాను LPGకి మారండి, సబ్సిడీ ఇస్తాం, ఇవన్నీ చెప్పి చేసినప్పుడు ఆ కేపబిలిటీ మనకు ఉంది. ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ E20 ఉంది, దాని మీద ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఎందుకు మనం ట్యాకిల్ చేయలేకపోతున్నాం? సింపుల్ ఇంకా అది ఏమవుతుందో ట్యాకిల్ చేయలేక అగ్రెషన్ వచ్చేసి యువర్ యాంటీ నేషనల్స్, అది ఫైనల్గా 10 రూపాయల కోసం చూసుకుంటే మీకు 2 లక్షల ఇంజన్ పోయింది, ఇలాంటి నెరేటివ్స్ వస్తున్నాయి. కరెక్ట్. ఆయన నిజం అంతా ఒకవేళ ఉంటే అలాంటిది అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజం కూడా మన దగ్గర ఉందని చెప్పాలిగా. మన దగ్గర ఉంది కానీ చేయట్లేదు అది. సో మనకి ఫస్ట్ లైన్లో మనము కమ్యూనికేషన్ ద్వారానే సార్ట్ అవుట్ చేస్తే అది ఫైనల్గా లాఠీ చార్జీల దాకా వెళ్ళదు, అమాయకులకి దెబ్బలు తగలదు కదా. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అతను రిజైన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఐ ఫీల్ సమ్వేర్ ఎక్కడొక్కడ ఇది కూడా ఒక కన్సర్న్ అనేది ఉండాలి మనకి. ఎందుకంటే భారత్ అనేది ఇట్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ప్రశ్నించడంతోనే భారతదేశం అనేది భారత పేరు వచ్చింది, దానివల్ల అన్ని ప్రశ్నిస్తాం మనం. సో ఇది ఫిలాసఫీ అయినా లేకపోతే సైన్స్ అయినా, ఇంట్లో బొట్టు పెట్టుకున్న దీపం ఉన్న పిల్లలు కూడా అడుగుతారు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, దీపం ఎందుకు వెలిగియాలి. ఎక్కడో సమ్వేర్ ఎక్కడో మిస్ అయ్యి అడగకూడదు, శాస్త్రంలో రాసింది మీరు ప్రశ్నించకండి అన్నట్టు ఆ పాయింట్కి వెళ్ళిపోయింది. తప్పు, అది చేయకూడదు. అది హేతు అనేది తెలియాలి. కరెక్ట్, అది తెలియాలి. సో వీఆర్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, వీఆర్ అ ల్యాండ్ ఆఫ్ క్వశ్చనర్స్. సో అట్లా ఉన్నప్పుడు మరి సమాధానం చెప్పే కేపబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో రాజీవ్ గాంధీజీ కూడా ఆ టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టింది దానికోసమే. ఇప్పుడు అది నిజం చెప్పాలంటే సరైన ఇన్ఫర్మేషన్లు ఎక్కువ మంది ఇవ్వట్లేదు, ఇటువంటి వెయిట్ చేస్తున్నారు. దానికి 1,00,000 కండిషన్లు పెడతారు. ఫలానా సెక్షన్ 1 వితిన్ బ్రాకెట్ A వితిన్ బ్రాకెట్ C ప్రకారం మీకు ఇవ్వడానికి వీల్లేదు. అదేంటో మనం తెలుసుకునే పుణ్యకాలం అయిపోద్ది. కరెక్ట్. అది అప్పీల్కి వెళ్ళమంటాడు, అప్పీల్కి వెళ్ళిన నెల రోజుల తర్వాత మేము పరిశీలిస్తున్నాం. ఆర్టీఐ ఇస్తే రిలేటివ్లీ కొంచెం ఆర్టీఐ బెటర్ లేండి. నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ యాక్ట్ దాదాపు 25,000 crores పార్కింగ్ ఫండ్ స్కామ్ నేను అనెత్ చేశాను. ఇట్ టుక్ 9 months ఫర్ మీ టు అనెత్. ఇది ఎప్పుడు 10 years బ్యాకే చేశాను. అటే చక్కటి చట్టం అండి. కరెక్ట్. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ కామర్స్, RBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంతమందికి రాసి తెప్పించి, అండ్ సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO బెంగళూరు, ఇంతమందికి రాసి తెప్పించి క్రోడీకరించి రాయటానికి 9 నెలలు పట్టింది. వస్తాయి ఓపిక ఉండాలి. కరెక్ట్. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ కమ్యూనికేషన్ చేయాలని యాక్సెప్టెన్స్ అనేది ఉంది. సో ఐ థింక్ ఇప్పుడు కూడా వీఆర్ అట్ పాయింట్ వేర్ కమ్యూనికేషన్ గట్టిగా డెఫినెట్గా చేయాలి. అది ఓన్లీ ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేయాలనుకోకూడదు.
అది పార్టీకి ఉండే సెంట్రలైజ్డ్ పిఆర్ టీమ్ ఐటీ సెల్ చేయాలి. వాళ్ళకు వింగ్ పనిచేయాలండి దాని మీద. అంటే చేస్తూనే ఉన్నారనుకుంటా కానీ బట్ ఐ థింక్ సమ్వేర్ కొంచెం అప్గ్రేడేషన్ అనేది జరగాలి. లేటెస్ట్ ట్రెండ్స్ వాళ్ళు ఇన్ఫాక్ట్ మీమ్ గేమ్ బాగుంటుంది, బీజేపీ మీమ్ గేమ్ చూడండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్లో ఎందుకో ఫర్ సమ్ రీజన్ బాగా స్లో డౌన్ అనేది అవుతుంది. ప్రధానమంత్రి మోదీజీ ఆయనకాయనే వచ్చి పాపం ఆయన రాత్రి వీడియో తీసి ఆయన చెప్పాల్సిన ఆ పాయింట్ దాకా మనం తీసుకెళ్ళకూడదు. ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే సరిపోవాలి. అంత పెద్ద ఆయన వచ్చి పాపం ఇన్వాల్వ్ అయ్యి బ్రేక్ చేయాల్సి ఈ ఫాస్ట్ ఇవన్నీ బ్రేక్ చేయడానికి ఆయన రావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సో హోప్ఫుల్లీ ఐ థింక్ ఇట్లాంటి ప్రొటెస్ట్ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు. అంటే నరేటివ్ దగ్గరే డెఫినెట్గా ఇట్ హాస్ టు బి అడ్రెస్డ్. ఎఫ్సిఆర్ఐ దగ్గర కాంగ్రెస్ ఏం మాట్లాడబోతోంది? ఇప్పుడు ఎఫ్సిఆర్ఐ గురించి మాట్లాడకపోవచ్చు కాంగ్రెస్. నా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నెగోసియేషన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఒక బిజినెస్ డీల్ లాగానే మాకేంటి మీకేంటి అనేది ఉంటుంది. బీఎస్సీలో మాట్లాడుకోవాలండి, బిజినెస్ ఇండస్ట్రీ కమిటీ మీటింగ్లు ఉంటాయి కదా, బీఎస్సీలో కూర్చొని మాట్లాడుకొని ప్రతిపక్షాలు మా అభ్యంతరాలు ఇవి, మా ఏజెన్సీస్ ఇవి, మా ఎన్జిఓస్ ఇవి, దీని మీద మీరు చేయకండి, సరే మేము కూడా కొన్ని అధీర్ అవుతాం అనేది కొన్ని యాక్సెప్టెన్స్ అనేది అయితే. ఎందుకంటే మీరు చూస్తే ఫారిన్ పొలిటికల్ ఫండింగ్ అనేది ప్రాబ్లం లేదు, మళ్ళీ ఫారిన్ నుంచి పొలిటికల్ ఫండింగ్ రావచ్చు, ఎన్జిఓ రిలేటెడ్ ఫండింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫాక్ట్ బీజేపీ కంటే కూడా ఫారిన్ ఫండెడ్ వల్ల ఇబ్బంది పడిందే కాంగ్రెస్. ఒక కుడంకురం ప్లాంట్ అవ్వనివ్వండి, కాపర్ స్టెరిలైట్ అవ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, ఎటువంటి వర్క్ చేయాలన్నా కూడా యాంటీ డెవలప్మెంట్. అంటే మనం ఈ సందర్భంగా మిసెస్ గాంధీని ఆమెను గుర్తు తెచ్చుకోవాలి మనం, శ్రీమతి ఇందిరాగాంధీ. ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడే కదా ఎఫ్సిఆర్ఏ ముందర అసలు పడింది అక్కడే 70s లోనే. కరెక్ట్, విజనరీ లీడర్ ఆవిడ. కరెక్ట్, 70s లో ఆమె పెట్టింది. దాని తర్వాత అది ఐటరేషన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ పాయింట్ దాకా అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చింది. సో ఎసెన్షియల్లీ కాంగ్రెస్ కూడా ఇఫ్ దే ఆర్ నేషనలిస్టిక్, ఈ వాళ్ళకి కూడా వాళ్ళకి నేషనలిజం. ఆ రోజు నేషనలిస్టిక్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ లో. అంటే మనం ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారు, మేబీ ఫర్ సమ్ రీజన్ వాళ్ళ గ్లోబల్ వెస్ట్ వైపు వెళ్ళిపోవడం వల్ల అంత నేషనలిజం చూపించలేకపోతున్నారు. ఎందుకంటే వెస్ట్ లో నేషనలిజం అంటే హిట్లర్, మనకి సవర్కర్జీ అంటారు దట్ వెస్ట్ నేషనలిజం అనేది ఎక్స్క్లూజివ్గా ఉంటారు, మా దేశమే గొప్ప అంటారు. ఈస్ట్లో అట్లా కాదు. ఇక్కడ నేషనలిజం అంటే శరీరంలో ప్రతి అంగం ఎట్లా పనిచేయాలో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, కానీ అన్ని ఫంక్షన్ చేస్తేనే మా బాడీ ఎట్లా పనిచేస్తుంది, ఏ దేశం దాని ఫంక్షన్ చేసుకుంటేనే ప్రపంచం అనేది కదులుతుంది అనేది సవర్కర్జీ అది డిఫరెన్షియేట్ చేశారు వెస్ట్కి ఈస్ట్కి ఏంటనేది. సో నేషనలిస్ట్ ఉండే ఉంటారు డెఫినెట్ కాంగ్రెస్, అందరూ యాంటీ నేషనలిస్ట్ కాదు కానీ, బట్ అన్ఫార్చునేట్గా దే ఆర్ అబైడింగ్ బై వాట్ యూఎస్ ఇస్ సెయింగ్. మేబీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి పవర్లోకి రావడానికి చేస్తున్నారా, లేకపోతే ఫండింగ్ ఏమైనా వస్తుంది చేస్తున్నారా కానీ మనకు తెలియదు. బట్ ఐ థింక్ కాంగ్రెస్ కూడా న్యాచురల్గా ఏమంటుందంటే ఎండ్ ఆఫ్ ద డే దే నో బీజేపీ హ్యాస్ ద నంబర్స్ టు బుల్డోస్. ప్రహ్లాద్ జోషిజీ వచ్చారు, ఇప్పుడు అమిత్ షాజీ కూడా ఇక్కడ తగ్గాం కూడా ఇంకా దగ్గర ఆయన. దట్ ఆయనకు ఒక అడ్వాంటేజ్, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కూడా చేశారు. హీ నోస్ హౌ టు హ్యాండిల్. కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే బుల్డోస్ చేసేస్తుంది బీజేపీ. సో కాంగ్రెస్ కూడా మేలు ఏంటి దట్ వెళ్ళి సార్ నెగోషియేషన్ చేసి ఇవి మా సంస్థలు మేము ఇట్లాంటి యాక్టివిటీస్ చేయము, కానీ దీనికైతే మీరు క్యాన్సిలేషన్స్ చేయకండి, మేబీ సమ్ డీలింగ్ జరగాలి. ఈ డీలింగ్స్ అని మనకి మీడియాలో రావు, చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎక్కడో ఒక్కొక్కటి ఏమో న్యూస్ వస్తుంది, అది ఎవరో ఒకరు మనబొట్టి వాళ్ళే కూర్చొని లింకింగ్ కనెక్ట్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్యకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, ఒక బ్యాటిల్ ముగిసింది ఎలా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక వార్ మొదలైంది ఎలా, ప్రహ్లాద్ జోషి ఎంట్రీతోటి యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ అఫైర్స్ చేశారు, పరస్పర భిన్నమైన శాఖల్లో అనుభవం ఉంది, అండ్ సీనియర్ లీడర్ 2004 నుంచి కూడా ఉన్నారు ఆయన, కన్సిక్యూటివ్ గెలుస్తూ వస్తున్న లీడర్ ఆయన. సో ఈయన డీల్ చేసే విధానం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ లాగా కొన్ని చోట్ల అలా మొహమాట పడిపోయి మెత్తగా మాట్లాడటం అట్లాంటిదే ఉండదు, అగ్రెసివ్గానే ఉంటుంది. అండ్ ఒక బ్యాటిల్ని వదులుకోవటం ద్వారా ఇంకో వార్ని గెలిచే ప్రయత్నంలో ఈరోజు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ సర్కార్ వ్యూహాత్మకంగా ముందుకు అడుగు వేసిందని చెప్పడానికి ఈ ఆగిపోయిన బొద్దింకల ఉద్యమే ఒక ఉదాహరణ.